ఒక తెలివైన భార్య కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో వనజ, శ్రీకాంత్ అనే దంపతులు నివసించేవారు. శ్రీకాంత్ సాదా సీదా మనిషి, కాస్త తొందరపాటు ఎక్కువ. కానీ వనజ చాలా తెలివైన, పరిణితి గల భార్య. ఒకరోజు శ్రీకాంత్ బయటి నుంచి వచ్చి ఇలా అన్నాడు. వనజ, నేను మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుండగా మా పాత ఫ్రెండు సుబ్బారెడ్డి కలిశాడు. తను కొత్త వ్యాపారం మొదలుపెట్టాడంట. నన్ను కూడా నన్ను కూడా పెట్టుబడి పెట్టమంటున్నాడు. లాభం పక్కా అంటున్నాడు. నేను పెట్టాలనుకుంటున్నాను. నువ్వేమంటావు మరి అని అడుగుతాడు. అలాగా అండి, ఏం వ్యాపారమో మరి మీరు అడిగారా అని అంటుంది. దానికి సమాధానమిస్తూ, ఊరిలో కొత్తగా ఒక గోదాంను నిర్మించి చాలా తక్కువ ధరకు ధాన్యాన్ని కొని నిల్వ ఉంచుతారట. ఆ తర్వాత కొంతకాలానికి ధర పెరిగినప్పుడు ఎక్కువ ధరకు విక్రయించడమంట అని చెప్తాడు. దానికి వనజ, బాగుంది, కానీ నిల్వ పెట్టడంలో మిగిలిన సమస్యలు కూడా చూడాలి. వర్షం, తేమ, దొంగతనం, నష్టం జరిగితే మరి అని అడుగుతుంది. అప్పుడతను, అవును, కానీ సుబ్బారెడ్డి చాలా నమ్మకస్తుడు. ఆయన కష్టం చేసి ఎదిగినవాడు. మనం కూడా నమ్మి పెట్టుబడి పెట్టచ్చు కదా అని అంటాడు. కానీ వనజకు మాత్రం కొంచెం అయిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ డబ్బు పెట్టుబడిలో పెట్టడం వల్ల ఒకవేళ లాభం కాకుండా నష్టం వస్తే పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తుంది. కానీ తన భర్త మాత్రం పెట్టడానికే సిద్ధమైపోయాడు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఇలా అంటుంది. అలాగే అండి, కానీ ఒక చిన్న పరీక్ష చేద్దామా? మన పొరుగింటి రాము గ్యారేజీ పెట్టాలని అనుకుంటున్నాడని చెప్పారు కదా. మనం ముందు తక్కువ పెట్టుబడితో ఇతనితో మనం వ్యాపారం చేద్దాం. అది ఎలా నడుస్తుందో చూద్దాం. అది నష్టపోతే గనక మన పెద్ద పెట్టుబడికి కూడా ప్రమాదమే అని అంటుంది. అప్పుడు శ్రీకాంత్, ఓహో, అంటే ముందుగా చిన్న ప్రయోగం చేయాలనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు ఆమె, అవునండి, ఒకవేళ సుబ్బారెడ్డి వ్యాపారం నిజంగా లాభదాయకమైతే మరికొంత సమయం తీసుకొని పరిశీలిద్దాం. మిగతా పెట్టుబడిదారులను కూడా అడిగి వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం అని భర్తకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. అప్పుడు శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆలోచించి, నిజమే, ఉదాహరణకు మనం నమ్మిన వాళ్ళే అయినా ప్రతి వ్యాపారం ప్రతి ఒక్కరికి ఒకే లాభం ఇవ్వదు. ముందుగా పరీక్షించకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం పొరపాటు అవుతుంది అని అంటాడు. అప్పుడు వనజ, అవునండి, అదే నా ఉద్దేశం. మన సంపాదన చాలా విలువైంది. పొదుపుగా తెలివిగా ఆలోచిస్తేనే దీర్ఘకాలంలో మంచిదవుతుంది. అప్పుడు శ్రీకాంత్, నువ్వు లేకపోతే నేను ఇలా ఆలోచించేవాడిని కాదేమో. తెలివి కల భార్య ఉండడం నిజంగా వరం అని అంటాడు. అప్పుడు వనజ ముసిముసి నవ్వులు నవ్వుతూ, కేవలం భార్య కాదండి, నేను స్నేహితురాలిని కూడా అని అంటుంది. ఇలా భార్య తెలివిగా ప్రవర్తించి భర్తను సరైన దారిలో నడిపించింది. సరైన నిర్ణయం తీసుకునే భార్య ఉంటే భర్త జీవితంలో తప్పులు తక్కువ అవుతాయి. కుటుంబ సంక్షేమానికి తెలివితేటలతో పాటు పరస్పర నమ్మకం కూడా ఎంతో అవసరం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.